హాయ్ వెల్కమ్ టు బాబు బొమ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నిన్న మంతా తుఫాన్ దెబ్బకు చెరువులో నిండిపోయినాయి. మా ఇంటి దగ్గర నిండిపోయి ఏంది కొట్టుకుపోయిపోయిండ. ఆ చెరువు నుంచి చేపలు చాలా వెళ్ళాయి అన్నమాట. నేను కొంతమంది వచ్చి నిన్న మధ్య నుంచి వర్షం తగ్గిపోయింది, చేపలు చాలా పట్టుకుని వెళ్ళారన్నమాట. ఇప్పుడు ఆ ఫ్లూట్ తగ్గినట. మేమన్నా చేపలు దొరుకుతాయని చెప్పి నేను మా బాబు ఇద్దరం వెళ్తున్నాము. పోయి చూద్దామండి, ఏమైనా దొరికితే మాకు చేపలు ట్రై చేద్దాం, చేతితో పట్టుకొచ్చుకుందాం. ఓకేనా? ఓకే పాప అట్టే బాగా ఉన్నాయి. దాన్ని చూశాను, నాకు కనపడింది ఒక చేప. అది జాగ్రత్త అన్న, ఇటువా చిన్నగా ఇటువా. ఇవన్నీ నేను అంత వేగా లేదా మళ్ళీ కాలు కడుక్కుందాం. చిన్నగా బురద ఉంది తల్లిగా, చిన్న బురద ఉంది, అంతా బురద ఉంది అన్నమాట. నీళ్ళన్నీ కొట్టుకుని పోయి. నారాయణ అక్కడే రా, నేను చూసిన. వస్తున్నాడు. అదే మా హౌస్ అండి. అది కనపడతా, సూర్యుడు వెళ్తూ కనపట్లా. అదే మా హౌస్. అక్కడ నేను చూశాను రా, అక్కడ పైనుంచి ఫోన్లో మాట్లాడుతుందితో అలా ఆడ దూకుతుంది లోపలికి. కొంగ పట్టుకోపోతే కొంగకు దొరకలా. అరే కాలువ ఉంది కదా, కాలువ దాటద్దురా. ఎంత అవుతుంది కాలువ? అక్కడ వంటి ఇటు వస్తుందన్నమాట. కొంగ దొరకలా ఆడ, వెళ్ళిపోయింది. అది ఈ నెలలో పొట్ట కొట్టుకుని పోలేదురా. ఈ నెలలో ఉంటుంది ఏనారాయణ. అటు రావాలా? సరే అటు నుంచి పోవాలా? సరే అటు నుంచి పోదా. ఇటు కాలువ ఉంది, నీళ్ళు ఫుల్ పోతాయి, కాలువ నీళ్ళు. అక్కడ ఆడున్నారండి, నేను చూశాను. అది కొట్ట ఎక్కువ ఎటుబందా ఇటు ఎత్తులో అవుతుంది. అటు దారి ఉందంట, అటు పోయి చూద్దాం. అటు కాలువ ఉందండి, ఫుల్ ఎంత తెలియదు దిగటం ఎందుకని చెప్పి ఇటు పక్కన దారి ఉందండి, అటు చూద్దాం. అటు నుంచి పోయి చూడాలి. అదే చూసా అంతా అప్పుడు అంతా ఫుల్ ఫ్లోటింగ్ అనమాట. వాటర్ ఎలా ఉందే సార్. నేను కొంతమంది వచ్చి వల్ల వేసి పట్టుకుని పోయారు, చేపలు దొరుకుతాయని. చేపలు బాగానే దొరికింది చేపలు వాళ్ళకి, పెద్ద చేపలు. ఇంకా మేము చూస్తున్నాం, మాకేమైనా అవకాశం దొరికిద్దాం. తల్లి జాగ్రత్త, ముళ్ళు ఉంటాయి చూసుకోడు. చూసి అటు పోదాం అనుకుంటున్నాం అండి. ఓకే నేను కూడా వస్తా. నువ్వు వీడే ఉన్నా తల్లిగా, నువ్వు వీడే ఉండు. చిన్నగా నేను కూడా వస్తా. నువ్వు చాలా లోతుంది దిగలేవు, నువ్వు చాలా లోతుంది. చూడు నారాయణ బాబు సగం పోయిండు, సగం మోకాల దాకా పోయినాయి నారాయణ బాబాకి. నాకు కూడా దాకా వస్తాయి. చూడు లింగి కూడా తెలిసి బాబాయ్కి. నేను నిలబడి నన్ను వీడది అది వద్దులే, నేను వెళ్తలే. చిన్నగా ఎక్కువ ఆట ఏంద్రా. లేదు చెల్లి ఎందుకు వెళ్తా, నీళ్ళలో వస్తున్నాను, నేను కూడా వస్తున్నాలే. ఇదంతా వాటరు. నేనైతే ఒకటే ఫుల్ ఫ్లోటింగ్. పడతావు ఒక్క నిమిషం ఉండు. వద్దు ఒక్క నిమిషం వస్తున్నాడు, మేమే వస్తుండు. బాబు వస్తాను గొడవ. ఇక్కడ నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. అక్కడన్నారా పెద్ద చేప, అక్కడే వెళ్ళిపోయినావుట. నేను చూసినప్పుడు వచ్చి దొరికేదిరా. ప్రస్తుతం అయితే లేవండి, వాటర్ ఫ్లోయింగ్ అంటే తగ్గించి ఎవరు ఫ్లో తగ్గింది. తగ్గింది. మా ఓడు అరుస్తున్నాడు అండి ఒక నుంచి కేకలు పెట్టి. లేదు కదా ఆడే ఉంది పెద్ద చేప, వెళ్ళిపోయింది కదా. లేవు ఉన్నాయి కానీ మాకు కనపడలేదండి, చూస్తాము. వాటర్ కూడా లేవు అనుకున్నా కానీ వాటర్ ఉన్నాయండి. మోకాలు దొక్కుండే నీళ్ళు కూడా, మోకాలు దొక్కుండే, కష్టపడి దొరకవు. చుట్టూదండి అక్కడ కొంగలు, ఒక దూరం కొంగలు అవి ఉన్నాయి. అవి చేతికి మట్టేదండి, సెల్లు పట్టుకుందామన్నా. ఓకే రైట్. ఏదో చేసినా కానీ లేవు, ఉన్నాయి కానీ కనపట్లేదు. ఫ్లోటింగ్ వెళ్ళిపోయింది కదా. ఉన్నాయి బాగా దొరికింది వాళ్ళకు నారాయణ చేపలు. ఎంత లోతుంది చూడన్నా, అర్థం కావట్లేదు. చాలా లోతుందండి, అర్థం కావట్లేదు. చాలా లోతుంది. వచ్చాగా కూడా వచ్చానా. రిటర్న్ వచ్చేస్తున్నాం అండి. మేము ఒక నీళ్ళు లేవు అనుకున్నాం కానీ నీళ్ళు బాగానే ఉండండి. అవి కూడా మొక్కలు వస్తున్నాయి. ఒకవేళ చేపలు ఉన్నాయి వెళ్ళిపోయి ఉంటాయి, కనపాలి మాకు. మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. వచ్చారా చేసిన ఓకే. చిన్నగా జాగ్రత్త ఉంది. కాలువ వదిలేదు, కాలువ ఆపిరుగా నీళ్ళు రాకుండా. ఈ వర్షం అదే మన వర్షం వస్తుంది, కాలువ ఆపారు కదరా. దానా చెప్పులు తీసుకో. బట్టలు తడిచినాయి కానీ ఏం లేవు, చేపలు ఏం లేవు. పొయ్యి కూడా వేస్ట్ అయిపోయింది అండి. లేవు చేపలు లేవు, ఉన్నాయనుకున్నాం కానీ నీళ్ళు లేవు. ముందు నీళ్ళు ఉన్నాయి బాగా, నీళ్ళు ఫ్లోట్ తగ్గిపోయింది అనుకున్నాం.
నీళ్ళు బాగానే ఉండే. నిన్న ఫుల్ ఉండే, ఈరోజు కొద్దిగా మోకలు దాకా ఉండే కొద్దిగా నీళ్ళు. దొరక కష్టం. ఒకళ్ళు ఉన్నాయి వెళ్ళిపోయి ఉంటాయి పైకి ఈదుకుంటా చేపలు. చేస్తున్నాను అంత బురద ఉంది, జాగ్రత్త. ఉంది. ఉదయం అక్కడికి వెళ్ళండి, కనపడుతుంది అక్కడికి వాటర్ ఫ్లో అక్కడికి వెళ్ళాము మేము. ఇంకా వాటర్ ఫ్లో అవుతానే ఉంది. మార్నింగ్ ఎతికిన చేపలు దొరకలేదు, కానీ అక్కడ ఒక అతను చేపలు పట్టడానికి వచ్చాడండి. ఆ చివర మీకు కనపడతలేదు, లాంగ్ డిస్టెన్స్ చూపి సేల్ పెట్టి అది అక్కడ చివరండి. ఒక అతను చేపల కోసం ఎదుగుతూ ఉండు, మరి అతనికి ఏమైనా దొరికినాయేమో చూడాలి మరి చేపలు. ఇక్కడ కొంతమంది పడతా ఉన్నారు, చేపలు ఎత్తుకుతున్నారండి, దొరుకుతాయని చెప్పి చూస్తున్నారు. అక్కడ కొంతమంది వచ్చారు, మీకు లాంగ్లో అర్థం కావట్టుంది, అది సన్నగా కనపడుతున్నారు కదండి. అది ఈవినింగ్ టైంలో 4 ఆ మధ్యలో వచ్చేసి చూస్తున్నారు, చేపలు పడుతున్నారు అక్కడ వచ్చేసి కొంతమంది. మేము ఉదయం ట్రై చేసాం, కానీ అంటే ఎక్కువసేపు తిరగలేదు, నీళ్ళు ఫుల్గా ఉన్నాయని చెప్పేసి మేము ఎక్కువ తిరగలేదు. కానీ ఇప్పుడు కొద్దిగా వాటర్ ఫ్లో తగ్గింది కదా, కొంతమంది వచ్చి ఎత్తుకుతున్నారు చేపలు. పైన చేపల చెరువు అది కట్ట దిగిపోయి వస్తున్నమాట వాటర్, అది వాళ్ళు వచ్చారన్నమాట. మేము ఈవినింగ్ టైంలో వచ్చాను నేను. ఈవినింగ్ 5:30 అండి. ఇక్కడ చాలా వరకు కాలువ వాటర్ తగ్గింది, నీళ్ళు చెరువు ఆగిపోయినట్టుంది, కొద్దిగా ఫ్లో వస్తుందంట. ఆ ఫ్లోలో ఏమైనా చేపలు ఉంటాయని చెప్పేసి కింద కాలువలో కొద్దిగా గడ్డలు ఏమైనా ఎదుర్కొంటాయని చెప్పేసి ఈవినింగ్ టైంలో నేను వచ్చానండి. అది మా హౌస్ పక్కనే ఉంది. మా వాడు మిల్క్ తాగుతున్నాడు, పాలు కప్పులో పోసుకొని. నేనైతే వచ్చాను చూద్దామని చెప్పేసి, ఏమన్నా ఒకటైనా దొరకపోదా చూద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి. చిన్న చిన్న పిల్లలు ఉండండి, చేపల పిల్లలు ఎగురుతూ ఉన్నాయి, ఎగురుతున్నాయండి చేపల పిల్లలు ఉన్నాయి. కానీ ఆ గడ్డలలో ఏమైనా ఎదుర్కొంటాయేమని చెప్పి చూద్దామని వచ్చాను నేను. ఒక చేపను దొరికిద్దామని చెప్పి ఆ కాలంలో దిగి చూద్దాము అని చెప్పి వచ్చానండి. బట్ ఎదుగుతున్న ట్రై చేస్తున్నాను ఒకటైనా దొరికిద్దా అని. కానీ నీటి ఫ్లోయింగ్ కూడా కొద్దిగా బాగానే ఉంది. అయితే అంతే నిన్న పొద్దున్నంత వాటర్ అయితే లేదు, చెరువు తగ్గింది. నేను వస్తా తర్వాత. ఓ చిన్నగా పడుతుంది ఆడుందా లోతు యాడా మచ్చితో ఆడేం లేవులేరా, నీకెళ్ళేది ఇతనే. నువ్వు ఆడండి, నాకే కట్టే. చిత్తు సంపేసాలు ఉండగారు జస్ట్ మిస్ తలకాయకి తగలేదురా. ఓ డాడీ ఏంది అటు పోదామా? ఓ డబ్బు ఉందా రాయా నత్త ఈ నత్త కనిపించుకుంటా. క్లారిటీ వచ్చి నువ్వు సైలెంట్ గా నాకు చెప్పు. డాడీ నాకు అవ్వేది నాకు చాలా ఇష్టం. చూడండి అనమాట. ఎత్తుకుందాలే ఆడే ఉండు, దాన్ని ఏమన్నా వస్తాయి సార్. ఇప్పుడు వీడియో తీసి ఫోటో దిగినాను, వీడియో ఆపేసి ఫోటో దిగినాను. ఒక నిమిషం ఉండి, చిన్నగా పట్టుకో మునిగిపోతున్నాను. చెప్తున్నావా వచ్చేసేయండి, ఎందుకు లేదని చెప్పి అక్కడ గడ్డలు ఏమైనా పాములు ఏమైనా ఉంటాయని చెప్పేసి ఏమన్నా సంథింగ్ ఉంటే అంత తేమ ఉంది కదండి, ఎందుకు అని చెప్పేసి వచ్చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.